వైఎస్ఆర్సిపి పార్టీలో అతను ఫైర్ బ్రాండ్. సాధారణ స్థాయిగా ఒక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన అభిమానించే నాయకుడి జోలికి ఎవరైనా వచ్చినా, అతని గురించి ఎవరైనా నోరు మెదిపినా చూస్తూ సహించే తత్వం అతనిది కాదు. మమ్మల్ని ఇబ్బందులకైనా గురి చేసినా సహిస్తాను, కానీ మమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల జోలికి కానీ ప్రజల జోలికి కానీ ఎవరొచ్చినా సరే సహించేది లేదు అంటూ నిరంతరం అధికార పార్టీ నాయకుల యొక్క తప్పులను ఎండగడుతూ ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ కృష్ణగిరి మండలం యూత్ కన్వీనర్గా ఎన్నికైనటువంటి టి వెంకటేశ్వరరెడ్డి గారితో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమం చేయబోతున్నాం. నమస్తే వెంకటేశ్వరరెడ్డి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెంకటేశ్వరరెడ్డి గారు, అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనే అంశం కంటే ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, మా నాన్న పేరు శ్రీనివాస్ రెడ్డి, మా అమ్మ వెంకటేశ్వరమ్మ. మా అన్న సురేంద్రనాథ్ రెడ్డి. అన్న బళ్ళారిలో సెటిల్ అయిపోయినాడు. నేను ఇక్కడ ఉన్నాను తాతపుత్రులను. అయితే పిల్లల చదువులు డోర్కి వచ్చినాము. అయితే మీరు చదువుకున్న తర్వాత జాబ్ చేస్తూ రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే నా ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా రాజకీయం చేస్తున్నారు, తెలిసి తెలియని జ్ఞానంతో. చదువుకున్న మేధావులంతా ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు వైపు వెళ్ళిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు రాజకీయం చేస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయి గ్రామాలు అన్నట్లు ఆ ఉద్దేశం వచ్చింది. మరి మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు, అరే చదువుకున్న యువకుడిగా నీకు అవసరమా రాజకీయాలు, ఎందుకు వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారన్న, కానీ వాళ్ళ మరలేం పట్టించుకోలేదు. నాకు తెలుసు కాబట్టి ఎవరు వస్తే రాజకీయాలకు బాగుంటుంది, యువకులు వస్తేనే రాజకీయం బాగుంటుంది, యువకులకైతే అన్నీ తెలుసు కాబట్టి. మరి మీరు రాజకీయాల్లోకి రావడానికి ఆ రోజు దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి? కొద్దిగా గ్రామస్థాయి పాలిటిక్స్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసే అభివృద్ధి పనులు కావచ్చు, ఆయన చేసే గ్రామాల్లో పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు కూడా గ్రామాన అన్నీ తెలుసుకొని చదువుకున్న వాళ్ళు వస్తే బాగుంటుంది, చదువుకున్న వాళ్ళు రాజకీయం చేస్తే బాగుంటుంది అన్న ఆయన ఇంప్రెషన్తో రాజకీయాలకు వచ్చింది. అసలు మీరు ఏ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చారు? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మేము అప్పుడు గ్రామ స్థాయిలో 2004 రాజశేఖర రెడ్డి సార్ గెలిచినప్పుడు మేము అప్పుడు మా ఊళ్ళోనే ఉన్నాము. 2006లో బిల్డింగ్లు వచ్చినాయి మా గ్రామంలో. అప్పుడు అన్ని పూరి గుడిసెలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఇల్లు రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇల్లు రావడము, ప్రతి ఇల్లు ఆర్చి విద్యలు అయిపోయినాయి. ఆ అభిమానంతో మీరు వచ్చినారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు అంత ఇష్టం కలగడానికి, ఆయన అడుగుజాడల్లో అడుగు వేయడానికి ఆనాటి పరిస్థితుల్లో ప్రధానంగా కొన్ని అంశాలను చెప్పగలరా? నా ఆరోగ్యశ్రీ అయితే ప్రతి పేదవాడి గుండె చెప్పు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ వల్ల చాలా కుటుంబాలు బాగున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అని, చదువుకొని పిల్లలు ఎంతమంది ఉన్నారు, బీద పిల్లలు వాళ్ళంతా చదువుకొని ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో అంతా చాలా మంది ఉన్నారు. అటువంటి అంశాలన్నిటినీ మీరు పరిగణలోకి తీసుకొని రాజశేఖర రెడ్డి మీద అభిమానం పెరిగింది అంటున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఆయననే మీరు ఫాలో అవుతూ రాజకీయాల్లో కంటిన్యూ అయ్యారు. ఫస్ట్ తండ్రి, తర్వాత కుమారుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇక వీళ్ళ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది అన్న సమయంలో మీరేమైనా కుంగిపోయారా? ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వెంటనే అడుగులు వేయడానికి గల కారణాలు ఏమి? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ని, కేంద్రాన్ని ఎదిరించి ప్రజల కోసం, ప్రజల నాన్న ఎంత ఉన్నారు, ప్రజలను చూసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినప్పుడు మేము ఆయన వెంట అడగ తప్పదు కదా. మరి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం కరెక్టే అంటారా? తాత లేకుంటే తండ్రి, తండ్రి లేకుంటే కొడుకు అన్న, ప్రజలకు మంచి చేసేవాడు కావాలి కానీ వారసత్వ రాజకీయాలు ఏం చేశాను? మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ వస్తే కూడా అది వారసత్వ రాజకీయమే అంటారు కదా. అట్లా మేము అనుకోలేదన్న. ప్రజలకు మంచి చేసే కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం. ప్రతి పేదవాడికి ఉండే చెప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం. ఆ సమయంలో జగన్ మీద కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు, కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులను గురి చేసినప్పుడు
మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అవునా. మరి ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ అవసరమా మనకి రాజకీయాలు అని ఎప్పుడైనా అనిపించిందా, లేదా ఎవరైనా అన్నారా? అన్నారు కానీ జగన్ అనే వ్యక్తి మాకు ఇక్కడ ఉన్నాడన్న అభిమానం గుండెల్లో ఉందంట. గుండెల్లో ఉంది. దీనికోసమైనా వెనకడం జగన్మోహన్ రెడ్డి కోసం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నవరత్నాలు అనే కొన్ని పథకాలను తీసుకొచ్చారు. దానివల్ల ప్రజలకు ఏం మంచి జరిగిందంటారు? ఎంతవరకు అవి అమల్లో అయ్యాయి? అన్న 100% నవరత్నాల పథకాలు ప్రతి పేదవాడి కుటుంబం చాలా బాగుపడింది, చాలా సంతోషపడినారు. ప్రతి ఇంట్లో ప్రతి సంవత్సరం 5-6 మంది సభ్యుల దాకా లబ్ధి పొందినారు నవరత్నాల వల్ల. నవరత్నాల వల్ల చాలా మంది. నవరత్నాలు పథకంలో మీకు బాగా నచ్చినటువంటి పథకం ఏంటి? నాడు నేడు. నాడు నేడు. నాడు నేడు ద్వారా జరిగినటువంటి అభివృద్ధి గురించి చెప్పగలరా? స్కూల్లో పిల్లలకి బూట్ల కార్డు నుంచి డ్రెస్సులు అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, అంతకంటే మంచి బాగా ఏ నాయకుడు చేస్తారన్న? ఏ రాష్ట్రంలో చేసినా చెప్పండి సార్. అయితే ఇంకొక క్వశ్చన్ ఏమంటే, మెయిన్ గా కృష్ణగిరి మండల యూత్ కన్వీనర్ గా మీరు ఉన్నారు. అవునా. పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం చుట్టుపక్కల మండలాలని బాగా ఫ్యాక్షన్ లో పాతుకుపోయినటువంటి మండలాలు కొన్ని ఉన్నాయి అన్న. మరి అటువంటి ఈ తరుణంలో ఫ్యాక్షన్ రాజకీయాలను మీరు కూడా కొనసాగించాలనుకుంటున్నారా? అన్న, నాకు ఈ యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చింది నాకు ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించడానికి కాదు, ఫ్యాక్షన్ గ్రామాలను లేకుండా చేయడానికి నాకు ఈ పదవి వచ్చింది. నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా నుండి ఎటువంటి ఫ్యాక్షన్ అనేది ప్రోత్సహించను. నా వల్ల ఒక రక్త చుక్క బొట్టు కూడా కారకూడదు. అలాంటి రాజకీయాలు చేయాల్సి వస్తే రాజకీయం దూరం ఉంటాం. అంటే గాంధీ గారి టైప్ లో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తా అంటారా? అట్లనే కాదు, ఫ్యాక్షన్ చేసే వాళ్ళ దగ్గర రానియము, వాళ్ళ జోలికి మేము వెళ్ళము. ఇప్పుడు రాజకీయాల్లో ఫ్యాక్షన్ అంటేనే మీరు వెళ్తూ ఉంటారు ప్రజల కోసం, కానీ ఏదైనా మీ మీద ప్రత్యర్థులు దాడి చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కూడా కొన్నిసార్లు ఎదురుదాడి చేయాల్సి వస్తుంది కదా. మేము ఎలా అంటే శత్రువు కూడా ప్రేమిస్తామన్నా. శత్రువు వచ్చి సాయం పడితే సాయం చేయగలుగుతాం. మేము ప్రజలు ప్రేమతో గెలుస్తాం, కానీ కక్షలు అట్లా దాని జోలిపోము, అవి ప్రోత్సహించాను కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది ఫేమ్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, ఎంతో మంది మంత్రులు ఉన్నారు. వాళ్ళలో మీకు ఇష్టమైనటువంటి మంత్రులు ఎవరు? బుగ్గన రాజేంద్ర రెడ్డి సార్. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎందుకంటే ఆయన అంటే అంత అభిమానం? నియోజకవర్గాన్ని ఇట్లా ఉండేదాన్ని ఇట్లా చేసినాడు, అంత అభివృద్ధి చేశాడంటారు. మీరే చూడండి ఒకసారి, చూడండి మీకు తెలుస్తుంది డోని ఎట్లా ఉండేది గతంలో, ఇప్పుడు ఎలా ఉంది. మరి అంత అభివృద్ధి చేసినటువంటి నాయకుడు ఓటమి గల కారణాలు ఏమంటారు? కొన్ని పరిస్థితుల వల్ల అది అనుకోని సంఘటన వల్ల జరగాల్సి వచ్చిందంటే, కానీ కావాల్సి అయితే ఏం కాదు. మరి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ తెలుసుకుంటారు అనుకుంటారు? 100% గతంలో తప్పులు తెలుసుకుంటారు. గతంలో కాకుండా నెక్స్ట్ వేరే విధంగా పాలన అనేది చూపిస్తారు. పత్తికొండ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కంగటి శ్రీదేవి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు? పత్తికొండను కూడా మేడం చాలా అభివృద్ధి చేసింది. గతంలో మార్కెట్ అయితేనేమి, బస్ స్టాండ్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి ఏం లేవు. వీటన్నిటిని అభివృద్ధి చేశారంట. మరి అభివృద్ధిని బస్ స్టాండ్ చూసి ఎలా ఉందో గతం చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంది బస్ స్టాండ్. ప్రతి గ్రామాల సీసీ రోడ్ అయితేనేమి మేడం చాలా బాగా చేశారు. మార్పు జరిగిందంటారు 100% వైసీపీ నాయకుల వల్ల. రోడ్లు అయితేనేమి బాగా చేసింది మేడం. మరి ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు ఆ సమయంలో? చాలా మంది అడ్డుకునిగా ప్రయత్నం చేశారు, మేము వాళ్ళని లెక్క చేయలేదంట, పట్టించుకోలేదు కూడా. అభివృద్ధికి అడ్డం వచ్చే వాళ్ళని పట్టించుకోవడం వల్ల ఏం లాభం ఉన్నది, నష్టం తప్ప. పట్టించుకోలేదు మేడం. ప్రతి గ్రామాన ప్రతి మండలంలో అనుకున్న కంటే ఎక్కువ అభివృద్ధి చేసింది. మీరు కృష్ణగిరి మండల యూత్ కన్వీనర్ గా ఉన్నారు కాబట్టి ఇంకొక ప్రశ్న, మీకు ఈ పదవి కూడా మేడం ద్వారానే వచ్చింది అంటున్నారు, మీకే ఎందుకు వచ్చింది? అన్నా, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఉత్సాహవంతులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ 2 పేర్లే మనకు బయటకు వస్తాయి సీఎంగా కావడం. ఒకరు జగన్మోహన్ రెడ్డి, ఒకరు చంద్రబాబు నాయుడు.
అలాగే నేను కూడా మా మేడం వాళ్ళని ఎప్పుడూ పదవులు కోరలేదు, ఏమీ అడగలేదు కూడా. ఒక వైఎస్ఆర్సీ కార్యకర్తగానే నా పని నేను చేసుకుంటూ పోయినా. మేడం వల్ల నాకు పనితనం నచ్చి నాకు ఈ మండల యూత్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఈ వాళ్ళు ఇచ్చిన పదవికి ఎక్కడ కూడా ఫ్యాషన్కి తావు లేకుండా, ఎలాంటి పార్టీకి ఎలా నష్టం జరగకుండా ఇచ్చిన పదవికి న్యాయం చేస్తాను ఖచ్చితంగా. ఈ పదవి కూడా కృష్ణగిరి మండల యువ నాయకులు అందరిది, నాది ఒక్కటి కాదు. ఇది ఒక్కది కాదు, అందరి యువకుల సపోర్ట్ వల్ల అందరి నాయకులు పదవులు అంటే అర్హతను బట్టి వచ్చేవి మాత్రమే, అడుక్కోకూడదు అంటారు. అటువంటిది వైసీపీలో ఎక్కడ లేదు. ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్ముకున్న వ్యక్తికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు అనేది ఇది ఒక ఉదాహరణ. ఒక సామాన్య కార్యకర్తను మండల యూత్ కన్వీనర్ గా ఎన్నుకున్నారు కాబట్టి ఎప్పుడు కూడా పార్టీని ఎవరిని మోసం చేయదు, ఎవరికి అన్యాయం చేయదు. ఓకే, రాబోయే ఎన్నికల్లో యువతకు ఎక్కువగా సీట్లు ఇచ్చే అవకాశం ఉందా? ఉందన్న. ఎమ్మెల్యేలుగా చేసి నియోజకవర్గాల వారిగా అభివృద్ధి చేయాలని జగన్ సార్ మనం చెప్పినాడు కదా మొన్న, యువతకు కూడా ప్రాధాన్యత ఇస్తాము, మీరు చేసే ప్రవర్తన బట్టి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నియోజకవర్గాలను కూడా పెంచే అవకాశం ఉందని అయితే మనం వింటూ ఉన్నాం. కాన్స్టిట్యున్సీ డీవియేషన్ అనేది జరిగితే, నియోజకవర్గాలు పెరిగితే యువతకు ప్రాధాన్యం ఇస్తామని ఒకవైపు కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మామూలుగా లీడర్స్ గా ఉన్నటువంటి వారిని ఎమ్మెల్యేలుగా చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. జగన్ సార్ మనం మూడు చెప్పినాడు, మనం అంటే చూసామన్నమాట సార్ మీటింగ్ లో. ప్రజలకు దగ్గరగా ఉండాలా, ప్రజలతో నవ్వుతూ మాట్లాడాలా, ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందుండి ఎదిరించాలా అనేది చెప్తున్నాడు. అలాంటి వాడు ఎప్పుడే నాయకుడు అవుతాడని చెప్పాడు. అటువంటి నాయకత్వ లక్షణాలు వైసీపీ ద్వారా సాధ్యమంటారు. 100% వైసీపీ ద్వారా సాధ్యము. యువకులకు జగన్ సార్ ప్రాధాన్యత ఇస్తాడు. నెక్స్ట్ వెంకటేశ్వర రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రజలకు చేస్తున్నటువంటి మంచి ఏమైనా ఉందా? ప్రతిపక్ష పార్టీ తరఫున కూటమి ప్రభుత్వ పనితీరుపై మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు? నా సంవత్సరమైన గవర్నమెంట్ వచ్చింది, ఇంతవరకు ఏం చేయలేదు. తల్లి కొందరు మన పడింది, అది కొద్ది మంది పడింది, కొద్ది మంది పడలేదు. చూద్దామన్నాక మనం ప్రతిపక్షం ఉన్నాం కదా, మనం గవర్నమెంట్లో ఏం చేసినామో కొద్ది రోజులు చూస్తే తర్వాత మాట్లాడదాం మనం. ఓకే, అయితే మెయిన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్నారు. అటువంటి నాయకులు కూడా ఎన్నికల సమయంలో ఓడిపోయి కేవలం జగన్ 11 సీట్లకే పరిమితం కావడానికి గల కారణాలు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి సారు చేసేది చెప్తాడు. ప్రజలను మభ్యపెట్టినారు టీడీపీ వాళ్ళు, సూపర్ 6 పథకాలు అది ఇస్తామని. దానివల్ల కొద్దిగా ఓడిపోవాల్సి వచ్చింది. అంటే జగన్ ఈ పథకాలు మేము అమలు చేయలేము అంటే అటువంటి హామీలు ఇవ్వడంటారు. కేవలం చేసేటివే చెప్తాడు. చంద్రబాబు నాయుడు సంవత్సరం అయింది, మా జగన్ అన్న గెలిచిన 6 నెలలకే పథకాలను స్టార్ట్ చేసినాడు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన గురించి మీకు తెలిసిందే. ఆయన వల్ల రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? కనబడలేదంటారు. జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉన్నారంట. మీరే చూడండి, మీకు తెలుస్తుంది కదా ఈ గవర్నమెంట్ ఎలా ఉంది, పోయిన గవర్నమెంట్ ఎలా ఉంది, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు ఎలా ఉండేవాళ్ళు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటే ప్రజలకు ఎంతో అభిమానం. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చినారు, డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినారు అంటున్నారు. కానీ ఆయన ఓడిపోయినాడు. మరి ఇప్పుడు ఆయనకు డోన్లో క్రేజ్ అలాగే ఉందా, ఏమైనా తగ్గిందా? లేదని అలాగే ఉంది. ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. అప్పుడు పథకాలకు వైపు మొగ్గు చూపినారు, చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాల వైపు. ఆ పథకాలను చూసి ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. అంటే కేవలం తప్పు చేసినాము కదని వాళ్ళ మనసులో ప్రశ్న వేసుకుంటున్నారు ప్రజలు. బయట చూస్తే కేవలం ప్రజలు పథకాలకు ఆశించడం వల్లనే పొరపాటు జరిగింది అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో
అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ముందుగా ఏం చేయబోతారు? ముందుగా ప్రజల ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తాడు. ఫస్ట్ ప్రజలకు ఇంతకంటే బాగా సుభిక్షంగా పరిపాలన చేస్తాడు. ఏం కావాలో ప్రజలు తెలుసుకుంటాడు. ఈసారి ఏం తప్పు చేసి తెలుసుకుంటాడు సార్. ఏం కావాలో చేస్తాడు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగిందో జగన్ సార్ ఏం చేయాలో ఆయనకి తెలుసు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది అని అయితే ఈ మధ్యన విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. రైతులు వ్యతిరేకంగా మారుతున్నారని. అటువంటి రైతుల కోసం వైసీపీ పార్టీ ఏం చేయబోతుంది? మనం రైతు దీక్ష చేసుకుంటాం. ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలన్నా రైతుల కోసం పోరాడతాము. మా గవర్నమెంట్ రైతులకు ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న మాదిరే రైతుల పక్షపాతి. ఆ విషయం మీకు తెలుసన్నా? చెప్పండి. ఇంకా ఏం చేస్తారు? రైతులకు సంబంధించి ఏం కావాలో వ్యవసాయ పనిముట్లు అయితేనేమి, వ్యవసాయం సంబంధించిన సీడ్స్ వాళ్ళకి గిట్టుబాటు ధరలు అయితేనేమి. కూటమి ప్రభుత్వం మాదిరిగా మీరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లాంటి బుక్ ఏదైనా తీసుకొస్తారా? మా రెడ్ బుక్లు, గ్రీన్ బుక్లు మాకేమన్నా ఉన్నా అంతా మా సార్ చూసుకుంటాడన్నా. ఏం చేయాలో అని తెలుసు. ఏం చేయాలో అది చేస్తాడంటారు. చేసేసాడు. మేము చెప్పేదే ఉండదు. అయితే ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ యాక్టివ్గా ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారనే మాటలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అవి మీకేమైనా ఎదురైనాయా? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినారా? మా దాకా ఏం రాలేదన్నా. అక్కడక్కడ జరిగినాయి. మరి అటువంటి వాటి మీద మీ నాయకుడు ఏ విధంగా ప్రశ్నిస్తాడు, ఏ విధంగా స్పందిస్తాడు? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఉందన్నా, మనం ప్రతిపక్షం ఉన్నాము, మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. భరించాలి అంటారు. ఇప్పటికైతే భరించాల్సిందే. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ చేతులు ఉంది కాబట్టి భరించాల్సిందే. కొద్ది వరకు అయితే ఎదురు తిరగలుగుతాము, మాట్లాడగలుగుతాము. నాయమే లేదు. జగన్ కి సంబంధించినటువంటి ఒక డైలాగ్ ఎప్పుడు వార్తల్లో వైరల్ గా ఉంటది. ఆ డైలాగు మళ్ళీ రిపీట్ అవుతుందా? కొట్టారు, తీసుకున్నాం, రేపు మళ్ళీ మా టైం వస్తుంది, మేము కొడతాం అనేది. 100%. దీనివల్ల ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే అవకాశం ఉందా మీ నాయకులు కూడా? మా నాయకుడు ఎప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాన్ని ప్రోత్సహించడు. జగన్ 2.0 పాదయాత్ర త్వరలో ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక సైనికుడే అనేది ఉంది. 100%. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి సైనికుల ద్వారా ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులను తీసుకురచ్చే అవకాశం ఉంది? ప్రతి గ్రామంలో ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా, అనవసరమైన కేసులు పెట్టినా మీరు ఈ ఫోన్ ద్వారా చూపించండి. రాష్ట్రం మొత్తం తెలిసిపోతుంది ఎవరైనా తప్పులు చేసేది అని. వైఎస్ఆర్ జయంతి రోజున వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇటువంటి వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి? అది వాళ్ళ ఇంటికి వదిలే సంబంధం. వాళ్ళు చేశారని మేము చేయము, అది వాళ్ళ ఇంటికి వదిలేస్తుంది. అంతేగాని నోరు జారడం, ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి ఆలోచన అయితే వైసీపీ నాయకులకు ఉండదంటారు. కానీ రాష్ట్రంలో కొన్ని చోట్లకి వెళ్తే మా సర్వేల్లో అయితే జగన్ పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రుల యొక్క నోటి మాటల వల్లనే ఈరోజు అధికారంలో మీరు లేరు అంటున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, ప్రజలను బూతులు తిడుతూ, ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తూ, వారి యొక్క కుటుంబాలను కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళి కూడా మాట్లాడినారు అనేవి ఉన్నాయి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మా ప్రభుత్వం 2019 వచ్చింది. అంత ముందుకు జరిగిన ప్రభుత్వంలో ఎవరెవరు మాట్లాడినారు మీకు తెలుసు, ఎవరెవరు ఏం చేసినా మీకు తెలుసు. అంతకంటే మా వైసీపీ నాయకులు ఎవరేం చేయలేరు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఓడిపోవాలి. వాళ్ళు దురుసుగా ప్రవర్తించినా, దురుసుగా మాట్లాడినా. అంటే రాష్ట్రం మొత్తము ఈ చంద్రబాబు నాయుడు పెట్టే మోసపూరిత పథకాల వల్లనే ప్రజలు ఆకర్షితులై ఓట్లు వేయాల్సి వస్తుంది వాళ్ళకి. అంతే తప్ప మా నాయకుల మీద ఎవరికి కూడా ద్వేషం ఏం లేదు. ప్రజలకు తెలుసుకున్నారు. ఇది తెలుసుకొని మీరు తప్పు చేసినా బాధపడుతున్నారు. మరి తప్పును సరిదిద్దుకునే అవకాశం ప్రజలకు రేపు ఎన్నికల్లో వస్తుంది వాళ్ళకు. అయితే భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎంతవరకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది? వైసీపీ నాయకులు
దాదాపు వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది, కానీ లోకల్ పాలిటిక్స్ వల్ల నాయకులు కేసులు పెట్టించడము అట్లాంటివి జరిగితే తప్ప ప్రజలైతే ఎప్పుడు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీ గెలుస్తుంది కూడా. అంటే నాయకులనే కాదు ప్రజలను కూడా మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చేస్తారు. రాష్ట్రంలో ప్రజల మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉన్నాయంటారా ఈ విధమైనటువంటి చర్యల వల్ల? మరి ఇటువంటి వాటిని మీ పార్టీ తరఫున ప్రతిపక్ష హోదాలో మీరు ఎలా తిప్పి కొట్టబోతున్నారు? ప్రజలకు ఏమైనా ఇబ్బందులు దానికి ఆకర్షితులం కాము. మేము ఏదన్నా కానీ సైలెంట్ గానే మా పని మేము చేసుకుంటూ పోతాం. అంతే. ప్రజలు మాకు ఎవరికి ఊర్లేదో వాళ్ళకి తెలుసు, గొడవలు దిగాల్సిన అవసరం మాకు లేదు, మేము చేయమని. అయితే వెంకటేశ్వర రెడ్డి గారు మీ సొంత నియోజకం అయినటువంటి పత్తికొండ నియోజకవర్గంలో అసలు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఎలా ఉంది? మరి ఇప్పుడు మేము ప్రతిపక్షంలో కాదు, మేము చేయగలుగుతాం. ప్రతిపక్షంలో ఉండి మేము ఏం చేయగలుగుతాం? మరి ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం ప్రశ్నించినటువంటి సందర్భాలు ఏమేమి ఉన్నాయి అన్న? మా కార్యకర్తల జోలికి పోవద్దని చెప్పినాము. మీరు ఏమన్నా మీ అభివృద్ధి చేసి చూపించండి, మేము చేసి చూపించినామని చెప్పినాము. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ ద్వారానే అభివృద్ధి సాధ్యమనే 11 సీట్లు వచ్చినా కూడా 11 మంది నాయకులు కూడా ప్రజల కోసమే పనిచేయాలి. చేస్తున్నారు అన్న, ప్రజల కోసం పనిచేస్తున్నారు, ధర్నాల్లో పాల్గొంటున్నారు. మరి ఈ 11 111 ఎలా అవుతాయి? ఎందుకు కాకూడదన్నా? దానికోసం ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఇలా మోసపూరిత పథకాలనే మేము బయట పెట్టి ప్రజలలో మేము ఏం చేయాల్సిన పని లేదు. ప్రజలు తెలుసుకున్నారు, అంతా ప్రజలు తెలుసుకున్నారు. మేము చేయాల్సిన ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి సార్ నెక్స్ట్ అత్యధిక మెజారిటీ గెలుస్తాడు కూడా. బాబు అమరావతి రైతులను ఆదుకుంటున్నానని, అమరావతిని స్వర్ణ అమరావతిగా మారుస్తున్నానని చెప్తున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? గొడవలు జరుగుతున్నాయి కదా అమరావతిలో, మేము పొలాలు ఏమని జరుగుతున్నాయి గొడవలు. అంటే వారి అభివృద్ధి కోసమే అంటున్నారు కదా. మన పంట పండే పొలాలను తీసుకోవడం ఎంతవరకు వెళ్తుంటారు? పంట పండే పొలాలను తీసుకొని అభివృద్ధి ఏం చేస్తారు చెప్పండి. అయితే చంద్రబాబు నాయుడు వల్ల అభివృద్ధి జరగడం లేదంటారా? జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు అప్పుల్లో ఉందని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. మరి ఏ విధంగా తీసుకొచ్చి చేస్తాడు రాష్ట్ర పాలన? అంటే సంపద సృష్టించలేదంటారా? ఎన్నికల్లో ఇచ్చినటువంటి సంవత్సరంన్నర అవుతుంది కదన్నా. ఏం సాధించినాడు? ఏం సంపద సృష్టించినాడు? అప్పు లేకుండా ఏ పని చేసినాడు చంద్రబాబు నాయుడు సార్? చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్యగా చంద్రబాబును జైలుకు పంపాడని స్కామ్ల పేర్లు చెప్పి, మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అనుకుంటే జైలుకు పంపే అవకాశం ఉందా? అన్న, గతంలో మా పైన జగన్మోహన్ రెడ్డి సార్ కేసు పెట్టాడు, అన్న పోయించినాడు. ఏమైందన్న? ఏం నిరూపించినాడు చెప్పండి సార్. మరి ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా ఎన్నికల సమయంలో రిపీట్ అయ్యే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే కార్యకర్తల్లో బలం తగ్గిపోతుంది, రెట్టింపు వస్తుందనంగా. అంటే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం వస్తుంది అంటారు. అది ఎలా సాధ్యం? ఆ ఉత్సాహాన్ని తట్టుకోలేరు కూడా. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టే కార్యకర్తలందరూ కూడా ఇప్పటికి క్రమశిక్షణతో ఉన్నారు. 100%. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు ఏం చేస్తారు? చెప్పలేమంటారు. మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఏ విధంగా ప్రజలకు చేరువైతే బాగుంటుందని ఒక కార్యకర్తగా మీరు అనుకుంటున్నారు? మళ్ళీ పాదయాత్ర చేస్తే బాగుంటుంది అన్న. సరే అన్న, పాదయాత్ర చేస్తే బాగుంటుంది. మళ్ళీ గడప గడప ప్రోగ్రామ్స్ పెడితే కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా తెలుసుకుంటాడు, ఏం తప్పులు చేసినానో ఎవరికి ఏం చేసినా తెలుసుకుంటాడు సార్. ఈసారి నెక్స్ట్ మెరుగైన పాలన చేయడానికి ఇంకా బాగుంటుంది. అయితే ఇంకొక ప్రశ్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు షర్మిల ఆయన గెలుపు కోసం పాదయాత్ర కూడా చేశారు. అది అందరికి తెలిసి ఎంత కష్టపడింది అనేది. అటువంటి చెల్లెలకి ద్రోహం చేశాడని, అందుకే ఆమె ఆయనకు వ్యతిరేకంగా మారింది అంటున్నారు. మరి ఈ మార్పు వల్ల, వ్యతిరేకత వల్ల జగన్ కు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా?
జగన్కి ఎవరు పోయినా ఏమి ఎఫెక్ట్ పడదు, ఎటువంటి ఇబ్బంది లేదంటారు. ఏమి ఇబ్బంది లేదు జగన్కి కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు నా జగన్కి. అలా ఎవరుంటే ఎవరు పోతే అని చెప్పి నాలాంటి వాళ్ళు 100 మంది పోయినా ఏం కాదు, సిరిమల్లమ్మ పోయినా ఏం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి వస్తే శివ రాజకీయాలు, హత్య రాజకీయాలే చేస్తారు అంటారు అధికారంలోకి రావడానికి. దీన్ని మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు, లేదా ఎంతవరకు కాని సమర్థిస్తారు? వాళ్ళు పడిన వాళ్ళు చాలా మంది ఏమైనా మాట్లాడతారు, అవన్నీ మనం పట్టించుకుంటే ఎట్లా, ముందు పోలే మనం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులను గుర్తించలేకపోయారు. అప్పుడు ఉన్నది మీ ప్రభుత్వమే కదా అధికారంలో, మరి ఏం చేశారు? ఎందుకు ఆయన హత్య కేసుకు సంబంధించినటువంటి ఇదంతా కూడా ఎంక్వైరీ నత్తనడకన సాగింది? అంటే హత్య చాలా మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయించాలంటున్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు, వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళని ఎంక్వైరీ చేయించామంటారు. చేయొచ్చు కదా, తెలుస్తుంది. అంటే ఇది కేవలం బురద జల్లే ప్రయత్నమే అంటారు. బురద జల్లే ప్రయత్నం తప్ప ఏం లేదు. ఎవరైనా సొంత బాబాయ్ చంపుకుంటారని చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. అప్పుడు యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు కొంతమంది, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ, కేతిరెడ్డి కానీ, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం నుంచి కానీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, వీళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ముందుకు రావడం లేదు, ఎందుకు నోరు మెదపడం లేదంటారు? ఎందుకు లేదు, మన సిద్ధార్థ రెడ్డి మాట్లాడాడు, జగన్ సార్తో మీటింగ్ లో మాట్లాడినాడు. మరి ఆయన వెంకటరామరెడ్డి మాట్లాడుతున్నాడు అన్న, ఆయన మాట్లాడుతున్నాడు సార్. కానీ ఒకప్పటి పాలిటిక్స్ లాగా ఇప్పుడు చాలా ఉత్సాహంగా వీళ్ళు లేరు. ఎక్కడ ఏం మాట్లాడితే ఏం అక్రమ కేసులు పడతాయో, ఏ నాయకుడి జోలికి వెళ్తే ఏం జరుగుతుందో అనే భయాందోళన. ఒక్క నిమిషం అండి, లెట్ మీ ఫినిష్. భయాందోళనలో వైసీపీ వాళ్ళు ఉన్నారంటున్నారు. నిజంగానే వైసీపీ నాయకులకు భయం పట్టుకుందా? అన్న, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికి కూడా భయం ఏంటో తెలియదంటారు. భయం అంటే ఏంటో భయం ఏంటో తెలియదు. వైఎస్ఆర్సీపీ నాయకులకు పిల్లోడి కాటి నుంచి పెద్ద మంత్రి నాయకుల వరకు ఎవరికి తెలియదు. ఎందుకు అంత ధైర్యం? జగన్ అన్న అంటేనే బ్రాండ్, ఆ పేరుంటేనే భయం. జగన్ అన్న ద్వారానే బ్రాండ్ అందరికి కూడా. అసలు భయం అంటే ఏమో తెలియని నాయకులే వైసీపీలో ఉంటారంటారా? 100%. ఆ భయం ఏంటో ఇప్పుడు మాకు కూడా తెలియదు. మేము రాజకీయం చేస్తున్నాం కానీ భయం తెలియదు. జగన్ అంటే ఇంకా చెప్పలేమో, దానికి ఇంకా అంతూ లేదు. అంతే. అంటే ఒక భయంలో ఉన్నటువంటి వ్యక్తి తన ఇష్ట దైవాన్ని తలుచుకుంటే ఎలాగైతే బూస్టప్ వస్తుంది, బలం వస్తుంది అంటారో, అట్లా మీ అందరికి ఒక టానిక్ లా జగన్. అంతేనా? అంతే. ఓకే. మెయిన్ గా ఇంకేమంటే వెంకటేశ్వర రెడ్డి గారు, జగన్ అన్న కష్టం ఉందో మా కష్టం ఎంతన్నా. ఆయన పడి ఎంత కష్టపడుతున్నాడు, ప్రజల కోసం ఏం చేస్తున్నాడు మనం కళ్ళారా సోషల్ మీడియా చూస్తున్నాం కదా. జగన్ త్వరగానే కంబ్యాక్ ఇచ్చాడంటారా? 100%. ఓటమిని తట్టుకొని నిలబడి, లేకపోతే ఇప్పుడు మనం ఎక్కడ అంతా తిరుగుతున్నాడు, ఎంతమంది జనాలు వస్తున్నారన్న చూస్తున్నారు కదా. జనాలు అంతా కూడా ఒరిజినల్ గా వస్తున్న వాళ్ళైనా అభిమానంతో ఏదైనా పేటిఎం బ్యాచ్ల ద్వారా సభకింత, మనిషి కూలీకింత బస్సుల్లో తరలించే వాళ్ళు ఉన్నారంటారా? అన్న, వైఎస్ఆర్సీ కార్యకర్త అనే వ్యక్తి ఎవరు కూడా డబ్బులకు కూడా పేటిఎం బ్యాచ్ లాగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు లేరు. డబ్బులకు మందుకు ఆశించే వాళ్ళు కాదంటారు? అస్సలు కాదు. ప్రేమతో వచ్చేవాళ్ళు తప్ప వైఎస్ఆర్సీ కార్యకర్తలు డబ్బుకు ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఓకే. వెంకటేశ్వర రెడ్డి గారు, మరి ఇప్పటిదాకా రాష్ట్ర రాజకీయాల గురించి, జిల్లా రాజకీయాలు, నియోజకవర్గ రాజకీయాలు మాట్లాడుకున్నాం. మరి గ్రామ స్థాయి రాజకీయాలకు వచ్చేసరికి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు వేరు, గ్రామ స్థాయి రాజకీయాలు వేరు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంత్రిని కానీ, ఎవరైనా ఒక మంత్రి ఇంకొక మంత్రిని, లేదంటే ఒక మంత్రి ఇంకొక ఎమ్మెల్యేని అనుచితంగా మాట్లాడితే అది మాటల వరకే ఉంటుంది. కానీ గ్రామ స్థాయి రాజకీయాల్లో భౌతిక దాడులు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి అటువంటి భౌతిక దాడులు భవిష్యత్తులో జరగబోయే అవకాశం ఏమైనా ఉందా వైసీపీ నాయకుల మీద, టీడీపీ వారి నుంచి? రేపు సర్పంచ్ ఎలక్షన్లలో జరగవచ్చు. మరి అటువంటి వాటిని ఏ విధంగా మీ జగన్ అన్న, మీ అభిమాన నాయకుడు, మీ బలం ఎదుర్కోవడానికి సన్నాహాలను సిద్ధం చేశారా? పార్టీ క్యాడర్ లో బూస్టప్ చేయడానికి ఏ విధమైన సూచనలు ఇవ్వబోతున్నారు? మీరు ధైర్యంగా ఉండండి, మీరు చేసేది మీరు చెయ్యండి, మీరు ఎవరి జోలికి పోద్దండి, ప్రేమ అభిమానంతో నిలగండి. మనకు ఫ్యాక్షన్ వద్దని చెప్తాను. చేయగలన
మన ప్రభుత్వం వచ్చినాక 2.0 మనం చూపిద్దాం. మనం ఏంటో మనం చేయాలంటారు అంతే. మీరైతే ఎవరు జోలిపోవద్దండి, మీ పని మీరు చేసుకోండి. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా చాలా చక్కగా సమాధానాలు ఇస్తూ రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, యువతకు కానీ, ప్రజలకు కానీ మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు కూడా కక్షపూరిత రాజకీయాలు జరుపుకోవద్దండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయి, వెయిట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి సార్ ప్రతి కార్యకర్తకు, నమ్ముకునే కార్యకర్తకు న్యాయం చేస్తాడు. తప్పకుండా అధికారంలోకి వస్తామంట. తప్పకుండా అధికారంలోకి వస్తాము. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేవాడు కాలర్ ఎగరేస్తాడు. ఓకే, చూస్తున్నారు కదండి, వెంకటేశ్వర రెడ్డి గారు కృష్ణగిరి మండల యూత్ కన్వీనర్ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. ఇప్పటిదాకా మనం అడిగినటువంటి ప్రశ్నలకు ఎంతో ఓపికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి బలమని, వైసీపీ ఓటమికి గల కారణాలు ఏమిటి, కూటమి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, జగన్ 2.0 వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటినీ కూడా మనకు తెలియజేస్తూ వచ్చారు. మరో కథనం ద్వారా, మరో వీడియో ద్వారా మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.